బీహార్ ఎన్నికల షెడ్యూల్ తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ పార్టీ జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. బీహార్ ఎన్నికలతో పాటు కూడా జూబ్లీహిల్స్ సంబంధించిన ఉప ఎన్నిక కూడా రాబోతుంది. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ నగారం మోగింది. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ కూడా జూబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్ల పైన ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. దీనిలో భాగంగా కూడా 2 రోజుల క్రితం ఒక త్రిసభ్య కమిటీ అని ఒకటి వేసింది. ఆ ధర్మారావు, పోతుగంటి రాములు, మరొక సీనియర్ అడ్వకేట్, బీజేపీ నేత, వీళ్ళ ముగ్గురుతో కలిపి ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఆశావాదులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, వాళ్ళ యొక్క విన్నపాలను స్వీకరించి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఎవరు క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. ఈ రోజు ఆ అభిప్రాయాల సేకరణ జరుగుతుంది. వీరితో పాటు ఆ డివిజన్ వారిగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, అలాగే కౌన్సిల్ కి సంబంధించిన సభ్యులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళ సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బర్కత్పుర బీజేపీ కార్యాలయంలో ఈ చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయి. పలువురి నేతల అభిప్రాయాలు కూడా సేకరిస్తుంది. ఈ త్రిసభ్య కమిటీ కంటే ముందు కూడా ఒక ఎలక్షన్ జూబిలీకి సంబంధించిన ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా రామచంద్రరావు ఉండడం జరిగింది. ఉపాధ్యక్షులుగా పాయల్ శంకర్, రఘునందన్ రావు, చింతల రామచంద్ర, ఇలా 5గురితో కూడినటువంటి మానిటరింగ్ కమిటీ వేశారు. ఆ మానిటరింగ్ కమిటీ తర్వాత కూడా మళ్ళీ రీసెంట్ గా ఈ త్రిసభ్య కమిటీ మీటింగ్ ఒక కమిటీ వేశారు. వీళ్ళు కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు సేకరణ తీసుకుని ఎవరైతే బాగుంటుంది, ఎవరిని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక లిస్ట్ అవుట్ చేసి ఈ లిస్టును అధిష్టానానికి పంపే కార్యక్రమం ఈ కమిటీ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగానే ఈ రోజు చర్చలు జరిగాయి. వీటిలో ఆశావాదుగా ఉన్నటువంటి లంకల దీపక్ కావచ్చు, వీరపనేని పద్మ కావచ్చు, అలాగే కీర్తిరెడ్డి, మరొక వైపు రామచంద్రరావు, వీళ్ళ నలుగురితో కూడా ప్రస్తుతం చర్చలు జరుపుతుంది బీజేపీ సంబంధించినటువంటి నగర బీహార్ బర్కత్పూర్ నగర కార్యాలయంలో. వీళ్ళ నలుగురితో చర్చలు జరిపిన తర్వాత వీళ్ళ నలుగురు పేర్లలో ముగ్గురుగా, ఇద్దరుగా, లేకపోతే నలుగురికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ చేసి దాన్ని కేంద్ర అధిష్టానానికి పంపడం జరుగుతుంది. అక్కడ ఈ నలుగురులో ఎవరో ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసి రేపు కానీ ఎల్లుండి కానీ అభ్యర్థిని కేంద్ర బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు చర్చలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా కానీ ఆ అభ్యర్థి విషయంలో కూడా అందరూ కలిసిపోయి అభ్యర్థిని గెలిపించుకునే పనిలో కూడా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే రామచంద్రరావు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి. చర్చలకు ప్రాధాన్యత చేకూరింది. కాబట్టి ఈ రోజు జరుగుతున్న ఈ చర్చల అంతర్యం కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి పంపడం జరుగుతుంది. 2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు. శ్రీలత, రాజశేఖర్, ఈ నలుగురితో ఎలాంటి చర్చలు జరపబోతున్నారు? గతంలో కూడా ఈ నలుగురులో లంకల దీపక్ కూడా ఇంత ముందు ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు. అక్కడ కూడా ఒక 27-28 వేల ఓట్లు కూడా రావడం జరిగింది. ఇక మరొక వైపు కీర్తిరెడ్డి, ఈమె కూడా ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్ స్థానాన్ని ఆకాంక్షిస్తుంది. కాబట్టి ఈమెను కూడా పిలిచి ఆమె అభిప్రాయాలు సేకరణ చేయడానికి వీరపనేని పద్మ కూడా ఇంతకుముందు ఆమె మహిళా మోర్చాకు సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉంది. కాబట్టి కూడా ఆమె కూడా పిలిచి ఆమెను కూడా వివరాలు అడుగుతున్నారు. ఎందుకంటే బీజేపీ ఎవరైతే సెలెక్ట్ చేశారో బీజేపీకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని అనుసరించే క్యాండిడేట్ సెలెక్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు బీజేపీకి సంబంధించినటువంటి అంశాలకు ఏ విధంగా మ్యాచ్ అవుతాయి అనే విషయంలో కూడా ఈ చర్చలు వాళ్ళతో జరుపుతుంది. ఎవరి అభిప్రాయాలు అధిష్టానానికి మెచ్చుతుందో, అంటే అధిష్టానం నచ్చుతుందో వాళ్ళని ఒక క్యాండిడేట్ ను సెలెక్ట్ చేసి ఈ 2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి సుదీర్ఘ మంతనాలు ఈ నలుగురితో ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. శ్రీలత, రాజశేఖర్, ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒకే పార్టీ నుంచి చాలా మంది పేర్లు అయితే మనం వింటున్నాము. వాళ్ళలో పార్టీ నుంచి ఎవరికి ఎక్కువ పాజిటివిటీ కనిపిస్తుంది? ప్రస్తుతం వీళ్ళ నలుగురులో మాత్రం ముఖ్యంగా వినిపిస్తున్న పేరు మాత్రం లంకల దీపక్, తర్వాత కీర్తిరెడ్డి. లంకల దీపక్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లో ఆయన పోటీ చేయడం జరిగింది. 28 వేల ఓట్లు వచ్చాయి. దానిలో భాగంగా ఈమె కీర్తిరెడ్డి కూడా గతంలో కార్పొరేట్ పనిచేసింది. ఆమె కూడా అక్కడి నుంచి సీట్ ఆస్పిరెంట్ ఆశావాదిగా ఆమె కూడా ఉంది. కాబట్టి ఆమె కూడా పలు దఫాలుగా రామచంద్రరావు కావచ్చు, అటు కిషన్ రెడ్డి కావచ్చు, ఆమె పర్సనల్ కూడా కలవడం జరిగింది. వీరిద్దరిలో ముఖ్యంగా పోటీ నెలకొంది లంకా దీపక్, కీర్తిరెడ్డి. వీళ్ళిద్దరిలో కూడా లంకా దీపక్ ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో కూడా వీరిద్దరి మధ్యలో కూడా వీరపనేని పద్మ 3వ స్థానాన్ని ఆక్రమిస్తుందని చెప్పవచ్చు. వీరి ముగ్గురు పేర్లు కూడా బీజేపీ పంపించే అవకాశం ఉందని చెప్పేసి వినిపిస్తున్న సమాచారం మేరకు
దాదాపుగా లంకల దీపక్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా చూడాలి ఎవరు అధిష్టానాన్ని ఎవరి పేరు ప్రకటిస్తారు ఈ రాబోయే 2 రోజుల్లో, ఎవరికి ఓటు వేస్తుంది, ఎవరికి జూబ్లీ అభ్యర్థిగా బీజేపీ కేంద్ర అధిష్టానం నిర్ణయిస్తుందో వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్.